ఈరోజు నారాయణగూడలో BC7 ఛానల్ నూతన ఆఫీస్ ని కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మా మిత్రుడు మా బీసీల ముద్దుబిడ్డ శ్రీ నందకుమార్ గారికి, అదే రకంగా మా తమ్ముడు ఉదయ్ గారికి మరియు వారి టీం కు మా జాతీయ వడ్డీర సంఘం తరఫున మొదటగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు పిట్ల శ్రీధర్, జాతీయ వడ్డీర సంఘం జాతీయ అధ్యక్షుడిని. మా నందగోపాల్ గారు, మా ఉదయ్ గారు మమ్మల్ని ఈ ప్రారంభోత్సవానికి BC7 ఛానల్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా మాకు చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే చాలా మంది ప్రముఖులు ఇప్పటిదాకా వచ్చి BC7 ఛానల్ గురించి చెప్పి వెళ్ళారు. నేను నా మొదటి ఇంటర్వ్యూని మా నందగోపాల్ గారి ఆధ్వర్యంలో BC7 ఛానల్ కి ఇవ్వడం జరిగింది. BC7 ఛానల్ అనేది బడు బలహీన వర్గాలకు సంబంధించిన ఛానల్. కింది స్థాయిలో ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు అన్న టైం లోపల ఈ బీసీలకు సంబంధించి మేము ఉన్నామని చెప్పేసి బయటకు వచ్చిన ఛానల్ BC7 ఛానల్. ఇప్పటిదాకా మా మల్లకృష్ణ గారు చెప్పారు చాలా విషయాలు. ఇటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మధ్యలో పనిచేసేటి మీడియా ఛానల్స్. కానీ ఇప్పుడు మీడియా ఛానల్ చూసుకుంటే అంతా పే ఛానల్స్ లాగా అయిపోయినాయి. అంత ఉన్నత వర్గాల కోసం పనిచేసే ఛానల్స్ గా వ్యవస్థ తయారైంది. ఈ బడుగు బలహీన వర్గాలు, BC, SC, ST, మైనారిటీ వర్గాలు 85% మేము ఉన్నాం. అయినా మా గురించి పట్టించుకునే పాపాన ఏ ఛానల్ కూడా ఉండట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మా బీసీల ముద్దుబిడ్డ మా నందగోపాల్ గారి ఆధ్వర్యంలో BC7 ఛానల్ ని ఏర్పాటు చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ప్రజల్ని చైతన్యవంతులను చేస్తూ ప్రజలలోకి రుచ్చుకొని పోయిన ఛానల్ మన BC7 ఛానల్. కాబట్టి 85% ఉన్న BC, SC, ST, మైనారిటీ వర్గాలు అందరు ప్రజలు కూడా ఈ BC7 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మన న్యూస్లు, మన బాధలు, మన సాధకాలు మనం తెలుసుకోవాలంటే BC7 ఛానల్ ని కానీ, అదే రకంగా TV7 న్యూస్ ఛానల్ కానీ, అదే రకంగా బీసీలకు సపోర్ట్ చేసే ఏ ఛానల్ అయినా సరే మనం సపోర్ట్ చేసుకొని వీళ్ళకు మద్దతుగా నిలబడాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా నందగోపాల్ గారికి మరియు మా నందగోపాల్ అండ్ టీం కు BC7 ఛానల్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. కంగ్రాచులేషన్స్.